Hi friends, welcome to Movie Talks Telugu YouTube channel. Here is the review of మూవీ ది రాజా సాబ్. సో డీటెయిల్ రివ్యూ అనేది తెలుసుకుందాం, మూవీ ఎలా ఉంది ఏంటి అనేది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, అలాగే ఈ రివ్యూ అనేది కూడా ఎక్కువ మందికి చేరుతుంది. సో ఇలాగే మన ఛానల్లో రివ్యూ, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక రివ్యూలోకైతే వెళ్ళిపోదాం. రాజా సాబ్ యాక్టెడ్ బై ప్రభాస్, నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ తదితరులు అయితే నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని అయితే కనుక నిర్మించడం జరిగింది. ఇక రచనా దర్శకత్వం మారుతి అయితే డైరెక్ట్ చేశారు. తమన్ సంగీతం అయితే అందించారు. ఇక మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఫ్యాన్స్కి అయితే తప్పకుండా అయితే నచ్చుతుంది. సో వింటేజ్ ప్రభాస్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్ మూవీ అనేది అయితే కనుక డీసెంట్ వాచ్ మూవీ. అక్కడక్కడ కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. అవన్నీ ఏంటి అనేది డీటెయిల్గా ఇన్డెప్త్ రివ్యూలు అయితే తెలుసుకుందాం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. ఆయన నటించిన తొలి హర్రర్ ఫ్యాంటసీ మూవీ ది రాజా సాబ్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది. సో ఈ సంక్రాంతి బరిలో మొదటగా విడుదలైన మూవీ ఇది. ఇక ఈ మూవీ ఆల్రెడీ టీజరు, ట్రైలర్ చూసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. ఫస్ట్ టీజరు, ట్రైలరు అంత ఎక్సైట్మెంట్ ఏమనిపించలేదు, కానీ సెకండ్ ట్రైలర్ విడుదల చేసినప్పుడు సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. అలాగే ప్రభాస్ టైటిల్ కార్డ్స్, అంటే ఎంట్రీ టైటిల్ కార్డ్స్ అయితే కనుక బాగుంది. ఇది కొంచెం కొత్తగా అనిపించింది. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీ ఆడియన్స్తో కొంచెం కనెక్టివిటీ తక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం హీరోయిన్ ఎక్స్పోజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అలాగే అక్కడక్కడ కొన్ని సీన్స్ అనేది అయితే కనుక నచ్చకపోవచ్చు అనమాట. సో మిగతాదంతా అయితే మూవీలో చూడొచ్చు. ఇక స్టోరీ లైన్ ఏంటంటే, రాజు నాన్నమ్మ గంగాదేవి అంటే ప్రారంభం, ఆమెకు అల్జీమర్స్ వ్యాధి సోకడంతో ఏ విషయాన్నైనా ఎక్కువసేపు గుర్తుపెట్టుకోదు. కానీ తనకు దూరమైన భర్త కనకరాజును మాత్రం మర్చిపోదు. ఎప్పటికైనా భర్తను కలవాలని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి తాత కోసం రాజాసాబ్ సిటీకి అయితే వెళ్తాడు. అదే సమయంలో తాత నర్సాపూర్ అడవిలో ఉన్న కోటలో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికైతే వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రాజాసాబ్కు ఎదురైన సంఘటనలు ఏమిటి, ఆ కోటలోంచి బయటపడ్డాడా లేదా అనేదైతే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మూవీలో అయితే కనుక చూడొచ్చు. ఇక ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది చూద్దాం. మొదటగా మైనస్లు అనేది చూద్దాం. సో మొదట మైనస్ల్లో మూవీలో చాలా సీన్స్ అయితే కనుక డిలీట్ అయితే చేశారు. ఎస్పెషల్లీ ఆ అప్ సైడ్ డౌన్ ఉంటుంది కదా, రివర్స్లో ఫైటు, ఆ సీన్స్ అన్నీ అయితే లేపేశారు. అలాగే ఓల్డ్ గెటప్లు అయితే వస్తారు కదా, ఆ సీన్స్ కూడా అయితే లేపేశారు. అంతేకాకుండా సో ప్రభాస్ కోసం అని చెప్పి రాసుకున్న ఈ స్టోరీని ప్రభాస్కు తగ్గట్లుగా హ్యాండిల్ అయితే చేయలేకపోయాడు అనిపిస్తుంది డైరెక్టర్ మారుతి. ప్రభాస్ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అనవసరపు సన్నివేశాలను కూడా అయితే ఇరికించాడు. అస్సలు కథకి అన్యాయం చేశాడేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫస్ట్ నుంచి మూవీ అనేది ఒక ఫ్లాట్గానే వెళ్తుంటుంది. లాస్ట్ 30 minutesలో అయితే కనుక మూవీ అనేది హై లేస్తుంది. అలాగే ఆ విజువల్స్, గ్రాఫిక్స్ అయితే కనుక నచ్చుతాయి అన్నమాట. మొదటి నుంచే చెప్తున్నట్లు ఇది నాన్నమ్మ మనవడి కథ అని అయితే చెప్తారు. సినిమాలో కూడా అలాగే ఉంటుంది, కానీ అంత ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా అయితే కనుక సక్సెస్ అయితే కాలేదు. స్క్రీన్ ప్లే విషయంలో చాలా లోపాలు అయితే ఉన్నాయి. సీన్ల పరంగా కూడా చూస్తే సినిమా బాగుంది అనిపించిన, ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఏదో కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది అయితే ఉంటుంది. ఇక హర్రర్ ఎలిమెంట్స్ అయితే కనుక ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఎస్పెషల్లీ ఈ క్రొకడైల్ ఫైట్ అయితే కనుక చాలా బాగుంటుంది. ఏమంటే ఎక్కువసేపు ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు, తొందరగానే అయిపోయి ఉంటుంది. ఇక కామెడియన్స్ కూడా అయితే కనుక వాళ్ళ రోల్లో వాళ్ళు తగ్గట్టుగా బాగా అయితే చేశారు. ముఖ్యంగా పాయింట్ అయితే అయ్యింది. ప్రభాస్, శ్రీను, వీటీవీ, గణేష్, సప్తగిరి కొన్ని చోట్ల నవ్వించగలిగారు. మిగిలిన నటులు తమ పాత్రలకు పరిధి మేర అయితే నటించారు. ఇక అంతేకాకుండా యాక్షన్ సీన్స్తో పాటు ఎమోషన్ సీన్లలో కూడా ప్రభాస్ అయితే ఇరగదీశాడు. ఆసుపత్రి సీన్లో ప్రభాస్ నటన అయితే కనుక అదిరిపోతుంది. ఇక హీరోయిన్స్ అయితే కనుక వాళ్ళకి అంతగా ప్రాధాన్యత అయితే లేదు. సో స్టోరీలో అలా పెట్టాలని అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక తమన్ సంగీత నేపథ్యం అనేది సినిమాకు మరో ప్రధాన బలం అనేది చెప్పొచ్చు. మ్యూజిక్ అనేది అయితే కనుక ప్లస్. ఇక నిర్మాణ విలువలు కూడా అయితే బాగున్నాయి. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అయితే కనుక ఖర్చు విషయంలో ఎక్కడ వెనకాడలేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే ఇది. సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే సినిమా ఎండింగ్లో పార్ట్ 2 ఉందని చెప్పి హింట్ అయితే ఇస్తారు. ఆల్రెడీ ఇది మనకు ఇంటర్వ్యూలలోనే ఇదివరకే చెప్పేశారు డైరెక్టర్ మారుతి. సో పార్ట్ 2 హింట్ కూడా అయితే ఉంది. సో ఇది ఓవరాల్ రివ్యూ. మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి.